ఒక సబ్స్క్రైబర్ సాయి తేజ రిక్వెస్ట్ చేశారు, మేడం మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 జాబ్ కెరియర్ మీద కూడా ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేస్తే నేను ప్రిపేర్ అయ్యి ఈ వీడియోని అందుకే క్రియేట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 కెరియర్ ఎలా ఉంటుంది, జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, అవి అన్నీ చెప్తాను. వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ ప్రొఫెషన్, ఈ కెరియర్ గురించి చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 వచ్చేసి ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక ప్లాట్ఫామ్ అనొచ్చు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి పేరులోనే, ఈ సాఫ్ట్వేర్ పేరులోనే మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365ని చాలామంది డైనమిక్స్ 365 కూడా అంటారు. డైనమిక్స్ 365 ఈ సాఫ్ట్వేర్లో ఏం చేస్తారు అంటే, ఈ సాఫ్ట్వేర్లో సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇంకా ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. సిఆర్ఎం, ఈఆర్పి ఈ రెండు టెక్నాలజీస్ని మిక్స్ చేశారు. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒక మార్కెటింగ్ టీమ్కైనా సేల్స్ టీమ్కైనా చాలా కస్టమర్ డీటెయిల్స్ అవసరం ఉంటుంది. కస్టమర్కి ఏ రోజు కాల్ చేశారు, కస్టమర్ రిప్లైలో ఏం చెప్పారు, కస్టమర్ మన ప్రోడక్ట్స్ని కొనడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా, కస్టమర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఫోన్ పెట్టేశారా, కస్టమర్ ఏం రిప్లై చేశారు, ఎలా బిహేవ్ చేశారు, ఇవి అన్నీ మార్కెటింగ్ టీమ్ ఇంకా సేల్స్ టీమ్ వాళ్ళు ఈ డీటెయిల్స్ని అన్నీ సేవ్ చేసుకుంటారు కదా. ఈ అన్ని డీటెయిల్స్ని సిఆర్ఎం లాంటి అప్లికేషన్స్లో స్టోర్ చేసి పెడతారు. అది వచ్చేసి సిఆర్ఎం. సేల్స్ ఫోర్స్ కూడా ఒక టైప్ ఆఫ్ సిఆర్ఎం అప్లికేషన్, సిఆర్ఎం ప్లాట్ఫామ్ మనం అనొచ్చు. మనం ఇక్కడ మాట్లాడుతున్నాము మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365. ఈ డైనమిక్స్ 365లో సిఆర్ఎం ఇంకా ఈఆర్పి కూడా ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఈ ఈఆర్పిలో ఏమవుతుంది అంటే, కామన్గా ఒక బిజినెస్లో కామన్గా యూజ్ అయిన డేటాని చాలా డిఫరెంట్ టీమ్ మెంబర్స్ డిఫరెంట్ పర్మిషన్స్తోని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లాంటి సాఫ్ట్వేర్ని ఈఆర్పి అంటారు, ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. నా ఈఆర్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంక్స్ ఉంటాయి కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా యాక్సిస్ బ్యాంక్ అయినా, ఇట్లాంటి చాలా బ్యాంక్స్లో కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ కస్టమర్ డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళు కామన్గా యూజ్ చేస్తున్న, వాళ్ళ మార్కెటింగ్ టీమ్ అయినా సేల్స్ టీమ్ వాళ్ళు యూజ్ చేస్తున్న కామన్గా ఉన్న డేటా. ఈ కస్టమర్ డీటెయిల్స్ని ఏం చేస్తారు అంటే, లోన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సపోజ్ లోన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, వాళ్ళ కస్టమర్ డేటాని వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్ ఒక 1000 కస్టమర్స్ ఉన్నారు అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ లాగా. ఈ 1000 కస్టమర్స్ వాళ్ళు ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్న వాళ్ళ డేటా 1000 కస్టమర్స్. ఈ 1000 కస్టమర్స్ డీటెయిల్స్ని క్రెడిట్ కార్డ్, అదే బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఈ 1000 మెంబర్స్కి కాల్ చేసి, సార్ మీరు లోన్ తీసుకున్నారు కదా, మీకు క్రెడిట్ కార్డ్ కావాలా, కొత్త స్కీమ్ ఉంది, కొత్త క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, మీరు తీసుకుంటారా అని క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. అలాగే ఆ బ్యాంక్లో పర్సనల్ లోన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్ అయినా హోమ్ లోన్ అయినా సేమ్ ఇదే 1000 కస్టమర్ డేటాని ఈ డిఫరెంట్ వేరే టీమ్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోగలుగుతారు. సో అట్లాంటి ఒక అప్లికేషన్, ఒక డేటాని చాలా డిఫరెంట్ టీమ్స్ని లిమిటెడ్ అంటే పర్మిషన్ బేస్డ్ మీద, ఏ టీమ్కి ఎంత పర్మిషన్ ఇవ్వాలో అట్లా డిఫరెంట్ పర్మిషన్ బేస్డ్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సాఫ్ట్వేర్ని ఈఆర్పి అంటారు, ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. రీసోర్స్ అంటే బిజినెస్లో ఉన్న డేటా కూడా అనొచ్చు, డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ కూడా అనొచ్చు. ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 వచ్చేసి సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఇంకా ఈఆర్పి సాఫ్ట్వేర్, ఈ రెండు సాఫ్ట్వేర్స్కి మిక్స్ చేశారు. సో అప్పుడు ఈ డైనమిక్స్ 365 ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సిఆర్ఎం ఇంకా ఈఆర్పి రెండు ఫీచర్స్ అనొచ్చు, ఫంక్షనాలిటీస్ అనొచ్చు, బెనిఫిట్స్ని మిక్స్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేశారు. ఆ ప్రోడక్ట్ పేరు డైనమిక్స్ 365, లేకపోతే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 అని పేరు ఇచ్చుకున్నారు. ఓకే, ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటా.
ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 డెఫినెట్లీ మార్కెట్లో ఇంకా చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఆల్రెడీ. సిఆర్ఎంలో మనకు సేల్స్ ఫోర్స్ ఉంది, ఇంకా ఈఆర్పిలో కూడా చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఆల్రెడీ మార్కెట్లో. సర్వీస్ నౌ, ఎస్ఏపి ఇట్లాంటి కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్స్ ఆల్రెడీ ఉంది. కానీ ఈ డైనమిక్స్ 365 ఎందుకు కొంచెం ఎక్కువ డిమాండ్ అంటే పాపులర్ అయింది అంటే చాలా అది క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఆఫ్ కోర్స్ అన్నీ కూడా క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్, కానీ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్. ఇంకా దీనికి స్కేలబిలిటీ ఇష్యూస్, ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇట్లా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ సాఫ్ట్వేర్ కూడా చాలా డిమాండ్లో ఉంది. ఈ సాఫ్ట్వేర్ని ఎవరు కొనుక్కుంటారు అంటే పెద్ద ఆర్గనైజేషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటారు. అంటే సపరేట్ ఒక సిఆర్ఎంకి సపరేట్ సాఫ్ట్వేర్, ఈఆర్పికి సపరేట్ సాఫ్ట్వేర్ కొనడం ఎందుకు, ఒకటే సాఫ్ట్వేర్లో సిఆర్ఎం కూడా ఉంది, ఈఆర్పి కూడా ఉంది, అన్నీ ఒకే సాఫ్ట్వేర్లో మనకు దొరుకుతుంది అని పెద్ద ఆర్గనైజేషన్, మల్టీనేషనల్ కంపెనీస్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ని, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ని కొనుక్కుంటారు. నౌ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది ఏబీసీ అని ఒక కంపెనీ ఎగ్జాంపుల్ లాగా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ అనుకుందాం. వాళ్ళు ఈ డైనమిక్స్ 365 అప్లికేషన్ని, ఈ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని కొన్నారు. ఎందుకు కొన్నారు? ఆ కంపెనీలో ఉన్న సేల్స్ ఇంకా మార్కెటింగ్ టీమ్, మొత్తం సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అన్ని మొత్తం చూసుకునేట్లాగా ఈ సాఫ్ట్వేర్ యూజ్ అయ్యేట్లాగా. ఇంకా అదే కంపెనీలో ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, డిఫరెంట్ టీమ్స్కి కూడా ఇదే మన కస్టమర్ డీటెయిల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా సపరేట్ సాఫ్ట్వేర్స్ ఎందుకు కొందాం, చలో డైనమిక్స్ 365 కొనేద్దామని ఈ ఏబీసీ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నాక డెఫినెట్లీ ఆ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. అప్పుడు ఇది డైనమిక్స్ 365, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 నేర్చుకున్న క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఆ కంపెనీకి అవసరం ఉంటుంది. నా ఈ ఏబీసీ కంపెనీ ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. ఈ ఏబీసీ కంపెనీకి ఎట్లాంటి ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ అంటే హైరింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే డెఫినెట్లీ ఆ సాఫ్ట్వేర్ కొనుక్కున్నాక ఆ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేసేవాళ్ళు, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటుంది. మెయింటైన్ చేసేవాళ్ళు అంటే డెఫినెట్లీ అడ్మినిస్ట్రేటర్ అంటారు, అడ్మిన్ అయినా అంటారు. సో ఆ డెసిగ్నేషన్ డైనమిక్స్ డైనమిక్స్ అడ్మిన్ లేకపోతే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 అడ్మినిస్ట్రేటర్, ఈ డెసిగ్నేషన్ జాబ్ రోల్స్ ఉన్న వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ కంపెనీలో. ఏదైనా అంటే ఈ సాఫ్ట్వేర్ కొనుక్కున్న కంపెనీకి ఈ రిక్వైర్మెంట్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేసుకుంటారు. సెకండ్ థింగ్, ఆ ఏబీసీ కంపెనీకి సపోజ్ ఏమైనా రిక్వైర్మెంట్ వచ్చింది, కాదు ఈ సాఫ్ట్వేర్లో మనకు ఇలా ఈ 1, 2, 3 ఈ ఫీచర్స్ ఉన్నాయి, కానీ నాకు 5, 6 ఫీచర్స్ కూడా కావాలి, నా బిజినెస్ కొంచెం డిఫరెంట్గా నేను బిజినెస్ చేస్తాను, నాకు ఈ డీటెయిల్స్ కూడా ఈ సాఫ్ట్వేర్లో కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వాళ్ళు ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు డెవలపర్స్ని హైర్ చేస్తారు. డెవలపర్స్ అంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 డెవలపర్స్ కూడా అంటారు, అప్లికేషన్ డెవలపర్స్ కూడా అంటారు. డెసిగ్నేషన్ డిఫరెంట్ కావచ్చు, కానీ వాళ్ళు యాక్చువల్ చేసే పని సేమ్ ఒకటే. వాళ్ళు కోడింగ్ రాస్తారు, ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 సాఫ్ట్వేర్ మీద కోడింగ్ రాస్తూ దానిలో కొంచెం మోడిఫై చేస్తారు, దాన్ని కస్టమైజ్ చేసి ఆ బిజినెస్కి ఎట్లా సూటబుల్ ఉందో అలా మోడిఫై చేస్తారు, కస్టమైజ్ చేసి యూజ్ చేస్తారు. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 డెవలపర్స్ రిక్వైర్మెంట్ కూడా అలా వస్తుంది. డెవలపర్స్ వర్క్ వేరేలాగా ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ వర్క్ వేరేలాగా ఉంటుంది. డెవలపర్స్ అంటే కోడ్ రాస్తూ ఉన్న సాఫ్ట్వేర్లో కస్టమైజేషన్ అంటే కొంచెం డిఫరెంట్గా కస్టమైజ్ చేస్తారు. అడ్మిన్ ఏం చేస్తారు అంటే ఆ సాఫ్ట్వేర్ని మేనేజ్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. దానిలో ఏమైనా సెక్యూరిటీ వైజ్ ఏమైనా కరెక్ట్గా ఉందా లేదా, ఎంతమంది మన ఎంప్లాయీస్, మన టీమ్ మెంబర్స్ ఎంతమందికి యాక్సెస్ ఇవ్వాలి, ఎంతమంది మన సేల్స్ ఇంకా మార్కెటింగ్ టీం ఎంతమందికి యాక్సెస్ ఇవ్వాలి, ఏ పర్మిషన్స్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ ఇది అడ్మినిస్ట్రేటర్ టీం వాళ్ళు చూసుకుంటారు. బ్యాకప్స్ ఎంత తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఇంకా ఏమైనా డేటా అప్లోడ్ చేయాలా, డేటా డౌన్లోడ్ చేయాలా, ఇవన్నీ అడ్మిన్ టీం వాళ్ళు చూసుకుంటారు. డెవలప్మెంట్ టీం ఇలా ఉంటుంది, అడ్మిన్ టీం అలా ఉంటారు. నెక్స్ట్ సపోజ్ ఒక కంపెనీలో అంటే ఆ కంపెనీ అంటే వాళ్ళు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365
మీద వాళ్ళు కన్సల్టింగ్ సర్వీసెస్ ఇస్తున్నారు అంటే అట్లాంటి టైంలో ఫంక్షనల్ కన్సల్టెంట్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 కన్సల్టెంట్స్ని కూడా హైర్ చేస్తారు. ఈ కన్సల్టెంట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు వేరే టీమ్ మెంబర్స్ అయినా వేరే బిజినెసెస్తోని మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్, వాళ్ళకి కావాల్సిన చేంజెస్ అన్నీ ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఈ సాఫ్ట్వేర్ మీద చేయిస్తారు. సో ఈ కన్సల్టెంట్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అయినా కన్సల్టెంట్ డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే బిజినెస్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది, మనం మైక్రోసాఫ్ట్ డైనమిక్స్లో ఏమేమి చేంజెస్ చేయాలో ఇవి అన్నీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. సో కన్సల్టెంట్స్ జాబ్ అలా ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్, ఒక సాఫ్ట్వేర్లో డెవలప్మెంట్ అవుతుంది అంటే కంపల్సరీ టెస్టర్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 టెస్టర్స్ కూడా ఒక సపరేట్ డెసిగ్నేషన్ జాబ్ రోల్ ఉంటుంది. కంపెనీస్ టెస్టర్స్ని కూడా డెఫినెట్లీ హైర్ చేస్తారు. డెవలపర్ హైర్ చేస్తున్నారు అంటే టెస్టర్స్ కూడా డెఫినెట్లీ వాళ్ళు హైర్ చేస్తారు. టెస్టర్స్ని క్వాలిటీ ఇంజనీర్ కూడా అంటారు. కొన్ని కంపెనీస్లో క్వాలిటీ ఇంజనీర్ MS డైనమిక్స్ 365 క్వాలిటీ ఇంజనీర్ డెసిగ్నేషన్ కూడా ఇచ్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్ట్, ఇంకొక డెసిగ్నేషన్, ఇంకొక జాబ్ రోల్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఆర్కిటెక్ట్. అంటే చాలా సీనియర్ పొజిషన్ అనొచ్చు. 5 to 8 years 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టెక్నికల్ మొత్తం అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్, టెస్టింగ్ ఇవి అన్నీ వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ ఉంది. వాళ్ళు చాలా హై లెవెల్లో వాళ్ళు ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేస్తారు. మన కస్టమైజ్డ్ ప్రోడక్ట్ని వాళ్ళు డెవలప్ చేస్తారు, డిజైన్ చేస్తారు. చాలా సీనియర్ పొజిషన్ కాబట్టి ఆ పొజిషన్ని ఆర్కిటెక్ట్ డెసిగ్నేషన్ పొజిషన్ మనం అనొచ్చు. సో ఆ ఆర్కిటెక్ట్ పొజిషన్లో జాబ్ రోల్ ఏం చేస్తారు అంటే వాళ్ళు చాలా హై లెవెల్లో ఒక కస్టమైజ్డ్ ప్రోడక్ట్ ఎలా ఉండాలి, కస్టమైజ్డ్ ప్రోడక్ట్లో ఎట్లాంటి ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ ఉండాలి, మన బిజినెస్కి కరెక్ట్గా అది సూటబుల్ ఉందా లేదా, ఎంతమంది ఎంప్లాయీస్కి మన సాఫ్ట్వేర్, మన ప్రోడక్ట్ యాక్సెస్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో మీకు ఆల్రెడీ నేను ఎన్ని జాబ్ రోల్స్ చెప్పాను. అడ్మిన్ డైనమిక్స్ 365 అడ్మిన్ జాబ్ రోల్ చెప్పాను, డెవలపర్ జాబ్ రోల్ చెప్పాను, కన్సల్టెంట్ జాబ్ రోల్ చెప్పాను, టెస్టర్ చెప్పాను అండ్ ఆర్కిటెక్ట్. సో ఈ 5 జాబ్ రోల్స్ వచ్చేసి మోస్ట్లీ ప్రతి ఒక్క టూల్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి కదా, టూల్ బేస్డ్ లేకపోతే సాఫ్ట్వేర్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 అయినా, పెగా అయినా, లేకపోతే సేల్స్ ఫోర్స్ అయినా, SAP అయినా, సర్వీస్ నౌ అయినా, ఇవి అన్నీ నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో క్రియేట్ చేశాను. ఇవి అన్ని టూల్ బేస్డ్ జాబ్స్ కాబట్టి ఈ అన్ని జాబ్స్లో కంపల్సరీ అడ్మిన్, డెవలపర్, టెస్టర్, కన్సల్టెంట్ ఇంకా ఆర్కిటెక్ట్ ఈ జాబ్స్ కంపల్సరీ ఉంటుంది. సో మీరు టూల్ బేస్డ్ జాబ్స్ చూస్తున్నారు అంటే ఇవి అన్నీ కూడా మీ డెసిగ్నేషన్కి మీరు ప్రిపేర్ అయ్యి మీరు జాబ్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఈ కెరియర్లో మీకు జాబ్ కావాలి అంటే ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? డెఫినెట్లీ స్కిల్స్ జాబ్ రోల్తోనే డిఫర్, అంటే ఏ జాబ్ రోల్కి అట్లాంటి స్కిల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మిన్ లాగా మీ కెరియర్ని స్టార్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ కొంచెం క్లౌడ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళు మైక్రోసాఫ్ట్ క్లౌడ్లోనే వాళ్ళ ప్రోడక్ట్స్ని పెట్టుకుంటారు, అంతే కదా. వాళ్ళ ప్రోడక్ట్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అని వేరే ప్రోడక్ట్స్ని అంత యూజ్ చేయరు. వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే దాన్ని యూజ్ చేసుకుంటారు. సో అజ్యూర్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. సపోజ్ మీరు అడ్మిన్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ లాగా మీ కెరియర్ని స్టార్ట్ చేస్తున్నారు అంటే ఓన్లీ అజ్యూర్ అని కాదు, కానీ మైక్రోసాఫ్ట్ది వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, పవర్ BI అయినా వేరే ప్రోడక్ట్స్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా అనొచ్చు. ఇంకా ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఏ కంపెనీ వాళ్ళైనా కొనుక్కోవచ్చు. ఆ కంపెనీలో వేరే ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది, రైట్. వాళ్ళు ఓన్లీ ఇది డైనమిక్స్ 365 మీదనే డిపెండ్ అయి ఉండరు, వేరే సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఆ వేరే సాఫ్ట్వేర్స్తోని మన ప్రోడక్ట్, మన మైక్రోసాఫ్ట్ 365 డైనమిక్స్ 365ని ఇంటిగ్రేట్ చేయడానికి API ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ కూడా ఈ అడ్మిన్ అయినా అడ్మినిస్ట్రేటర్కి ఉండాలి, డెవలపర్స్కి కూడా ఈ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ డెవలపర్ రోల్ కోసం మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ .NET, ASP.NET, C#, జావా స్క్రిప్ట్, HTML ఇట్లాంటి టెక్నాలజీస్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ కాబట్టి మీరు .NET మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా మనం అనుకోవచ్చు. ఇంకా డెవలపర్ కాబట్టి SQL డేటాబేస్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి గ్రిప్ ఉండాలి అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ టెక్నికల్ కన్సల్టెంట్ అంటే డెఫినెట్లీ మొత్తం ఈ డైనమిక్స్ 365 కోర్ ప్రోడక్ట్ ఫంక్షనాలిటీస్ మీద డెఫినెట్లీ మీకు ఐడియా ఉండాలి. అట్ ద సేమ్ టైం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏ బిజినెస్కి ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటుందో అది కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్ కన్సల్టెంట్ అని ఫంక్షనల్ కన్సల్టెంట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి వేరేలా, హెల్త్ కేర్ ఇండస్ట్రీ సేల్స్ ఇంకా మార్కెటింగ్ టీమ్ రిక్వైర్మెంట్ వేరేలాగా ఉంటుంది. ఆటోమేషన్ అంటే ఆటోమొబైల్స్ కంపెనీ అనుకుందాం. ఆటోమొబైల్స్ కంపెనీ అంటే వాళ్ళు ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్ చేస్తారు. వాళ్ళ సేల్స్ ఇంకా మార్కెటింగ్ టీమ్ రిక్వైర్మెంట్ వేరేలాగా ఉంటుంది. సో ఈ టెక్నికల్ కన్సల్టెంట్ అయినా ఫంక్షనల్ కన్సల్టెంట్ అయినా వాళ్ళకి అంటే ప్రతి ఒక్క బిజినెస్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుందో, వాళ్ళ బిజినెస్ ఎలా రన్ అవుతుందో, వాళ్ళకి ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఇవన్నీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే వాళ్ళ కస్టమర్ని అంటే క్లయింట్ని, ఒక కంపెనీని, ఒక టీమ్కి వాళ్ళు కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు, సజెస్ట్ చేయగలుగుతారు. ఈ డైనమిక్స్ 365లో ఈ ఫీచర్స్ మనం డిజైన్ చేద్దామని వాళ్ళు చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒక క్లారిఫికేషన్ లాగా వాళ్ళు చెప్పగలుగుతారు. నెక్స్ట్ సపోజ్ ఆర్కిటెక్ట్కి అన్ని స్కిల్స్ కంపల్సరీ వాళ్ళకి అంటే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలా హై లెవెల్ పొజిషన్ కాబట్టి డెవలప్మెంటే కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ ఈ అన్ని రోల్స్ టెక్నికల్ కన్సల్టెంట్, ఫంక్షనల్ కన్సల్టెంట్ అయినా, డెవలపర్, అడ్మిన్, టెస్టర్ అయినా వీళ్ళందరికీ డైనమిక్స్ 365 కోర్ ప్రోడక్ట్ ఫంక్షనాలిటీ అంటే ఆ మెయిన్ ప్రోడక్ట్ ఫీచర్స్ ఏంటి, ఫంక్షనాలిటీస్ ఏంటి, ఇంకా అప్పుడప్పుడు అది అప్గ్రేడ్ కూడా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఆ ప్రతి ఒక్క అప్గ్రేడ్లో ఏ ఫీచర్స్ యాడ్ అవుతుందో, ఏ ఫీచర్స్ డిలీట్ వెళ్ళిపోతుందో ఇవన్నీ కూడా అప్ టు డేట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఈ ప్రతి ఒక్క జాబ్ రోల్లో డెఫినెట్లీ అప్డేట్స్ది వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. సో ఇది వచ్చేసి డైనమిక్స్ 365. చాలామంది మైక్రోసాఫ్ట్ 365 డైనమిక్స్ 365లో కన్ఫ్యూజ్ అవుతారు. డైనమిక్స్ 365 వచ్చేసి సిఆర్ఎం ఇంకా ఈఆర్పి కాంబినేషన్ ఒక ప్రోడక్ట్. మైక్రోసాఫ్ట్ 365 వచ్చేసి మన వర్డ్ ఇంకా ఎక్సెల్ ఇవి అన్నీ ఉంటాయి కదా, ఈ అన్నీ అప్లికేషన్స్ మైక్రోసాఫ్ట్ 365లో ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ 365 వచ్చేసి ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, డైనమిక్స్ 365 వచ్చేసి ఒక డిఫరెంట్ ప్రోడక్ట్. సో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అంటే డెఫినెట్లీ ఇది మైక్రోసాఫ్ట్ 365ని పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, లార్జ్ ఆర్గనైజేషన్, పెద్ద కంపెనీసే యూజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అంటారు. గ్రాడ్యుయేషన్లో కూడా డిపెండ్స్, అంటే మీరు బీటెక్ చేశారా, బీఏ, బీకామ్, బీఎస్సీ సైన్స్, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తే ఓకే, మీరు మంచిగా స్కిల్ నేర్చుకున్నారు అనుకోండి, మీకు జాబ్ డెఫినెట్లీ ఉంటుంది. ఓన్లీ వన్ థింగ్, అంటే మీరు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 డెవలపర్ జాబ్కి మీరు వెళ్తున్నారు అనుకోండి, అప్లై చేస్తున్నారు అనుకోండి, హెచ్ఆర్ అయినా టెక్నికల్ రిక్రూటర్ అంటే రిక్రూట్మెంట్ చేసేటి వాళ్ళు డెఫినెట్లీ మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా లేదా అది ఒకసారి చెక్ చేస్తారు. అదర్వైజ్ ఎక్సెప్షనల్ కేసెస్ డెఫినెట్లీ ఉంటుంది. ఎనీ ఏ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ జాబ్స్కి అప్లై చేయగలుగుతారు. సాలరీస్ ఎలా ఉంటాయి? సాలరీస్ డెఫినెట్లీ సిటీ టు సిటీ డిఫరెంట్ లాగా ఉంటుంది, కంపెనీ టు కంపెనీ కూడా డిఫరెంట్ లాగా ఉంటుంది. సాలరీస్ సిటీ టు సిటీ డిఫరెంట్, ఇంకా కంపెనీ టు కంపెనీ డిఫరెంట్. ఇంకా ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, క్యాంపస్ సెలెక్షన్ ఇంకా ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా శాలరీ కొంచెం డిఫరెంట్ లాగా ఉంటుంది. సో ఇది కూడా మీరు గమనించాలి. శాలరీస్ ఎలా ఉంటాయంటే డెఫినెట్లీ బాగుంటుంది, 4 lakhs కన్నా అబవ్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు పర్ యానం శాలరీ. సో శాలరీ డెఫినెట్లీ ఇక్కడ ఒక పాయింట్. ఇంకొకటి మల్టీనేషనల్ కంపెనీస్ కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని హైర్ చేస్తారు. 2 years 3 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి హైర్ చేస్తారు. సపోజ్ మీరు ఒక ఫ్రెషర్ ఇప్పుడే ఇది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 నేర్చుకున్నారు అంటే పెద్ద కంపెనీలో మీరు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కొంచెం చిన్న, అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కాకుండా 1 step కొంచెం చిన్న కంపెనీస్, అంటే లార్జ్ కంపెనీస్ అంటాను నేను, ఆ లార్జ్ కంపెనీస్కి మీరే ఒక ఈమెయిల్ పంపించండి. వాళ్ళ హెచ్ఆర్, వాళ్ళ సీనియర్ మేనేజ్మెంట్ లీడర్షిప్ టీమ్స్ ఉంటారు కదా, లింక్డ్ఇన్లో ఉంటారు, వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి, ఐ వాంట్ టు డూ ఇంటర్న్షిప్ ఇన్ యువర్ కంపెనీ, మీ కంపెనీలో నాకు ఇంటర్న్షిప్ చేయాలని ఉంది అని మీరే ఒక ఈమెయిల్ చేయండి. హెచ్ఆర్ అయినా ట్రైనింగ్ టీమ్, హెచ్ఆర్ మేనేజర్స్ వాళ్ళకి మెసేజ్ చేస్తే మేబీ మీరు ఒక 10-20 కంపెనీస్కి మీరు మెసేజ్ చేశారు అనుకోండి, ఎవరైనా ఒకరి దగ్గర నుంచి మీకు రిప్లై వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవును ఇంటర్న్షిప్ చేయండి
చేయండి. మీరు ఫ్రీలో 3 months ఇంటర్న్షిప్ చేస్తే కూడా మీకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే మీ రెజ్యూమ్కి కొంచెం వెయిటేజ్ వచ్చేట్లాగా ఉంటుంది. మీ సెలెక్షన్ మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతుంది. సో ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 కెరియర్ జాబ్ రోల్స్ చెప్పాను, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ చెప్పాను. సపోజ్ మీకు ఈ కంటెంట్, నా వీడియో కంటెంట్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది. సో నాకు ప్లీజ్ ఇది ఒక హెల్ప్ చేయండి. ఓన్లీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అంటే మీకు ఏం లాస్ ఏం కాదు, కానీ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు సుష్మిత, నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ ఇంకా నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నా పాషమ్స్ ఛానల్ హోమ్ పేజ్ ఉంది కదా, ఆ లింక్ అక్కడ పైన కూడా ఉంటుంది. పాషం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలా హల్చల్ ఉంటుంది. అంటే చాలా స్టూడెంట్స్ చాలా మెసేజ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి నేను రిప్లైస్ చేస్తూనే ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో చేయొచ్చు, లేకపోతే టెలిగ్రామ్లో కూడా నాకు ఏమైనా డిస్కషన్ మనం అక్కడ కూడా డౌట్స్ అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.